సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టాలు పగోడికి కూడా రాకూడదు. కష్టాలే అనుకుంటే మత మార్పిడులు, ఫిజికల్ హెరాస్మెంట్లు, మహిళలపై అఘాయిత్యాలు, ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలో జరుగుతున్నటువంటి అరాచకాలు. అన్ని కంపెనీలను నేను అనలే కానీ కొన్ని కంపెనీల వరకు పర్టికులర్గా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర నాసిక్లో టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి ఉదంతం మీ అందరూ వినే ఉంటారు. టీసీఎస్ కంపెనీ అని చెప్పడానికి కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎందుకంటే అది టాటా గారి కంపెనీ. టాటా గారు అంటే ఏంటి? డిసిప్లిన్కి మారుపేరు. ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసేటువంటి ఒక అద్భుతమైన గొప్ప కంపెనీ టాటా కన్సల్టెన్సీ లేదా టాటా ఇండస్ట్రీస్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి ఒక కంపెనీలో ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకోవడం మన అవివేకం. వీళ్ళు మంచివాళ్ళు కాదు, ఆ కంపెనీలో అలా ప్రవర్తించారు అంతే తప్ప కంపెనీ తప్పేం కాదు. టీసీఎస్ కంపెనీలో మహిళలను వేధించినటువంటి వ్యక్తులు, ఇస్లాంలోకి మారాలి అని మహిళల్ని చిత్రహింసలు చేసినటువంటి విధానం, బీఫ్ తినమని వాళ్ళ శరీర అవయవాల గురించి వల్గర్గా మాట్లాడుతూ, ఆఫీసులో కూడా హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ వారి మైండ్ని మార్చేటువంటి ప్రక్రియ. నేను ఎందుకు టీసీఎస్ కంపెనీకి బ్యాడ్ నేమ్ రాదు అని చెప్తున్నానంటే, గంజాయి వనంలో ఉన్నంత మాత్రాన తులసి మొక్క దాని సువాసనను కోల్పోదు, దాని గొప్పతనాన్ని కోల్పోదు. గంజాయి వనం గుమాళించి రావచ్చు, కానీ తులసి మొక్క మాత్రం గంజాయి మొక్కగా మారదుగా. అలాగే తులసి వనంలో ఉన్నంత మాత్రాన గంజాయి మొక్క దాని గుణాన్ని కోల్పోతుందా? కోల్పోదు. అలానే వీళ్ళు తులసి వనం లాంటి టాటా గారి కంపెనీలో ఉన్న వారి బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. వీరందరూ కూడా లవ్ జిహాద్ని కార్పొరేట్ స్థాయిలో అమలుపరుస్తున్నటువంటి, తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు నేను లవ్ జిహాద్ ఈ పదాలు వాడుతున్నాను అంటే, ఈ అరెస్ట్ అయిన 6 వీరితో పాటు అరెస్ట్ అయిన టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్ వీళ్ళంతా కూడా ముస్లిమ్స్. ప్రత్యేకించి వీళ్ళకొక వాట్సాప్ గ్రూప్. ఈ 6 పేర్లు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మహిళా హెచ్ఆర్ మేనేజర్ పేరు నిదా ఖాన్. అలాగే ఆ సభ్యులు దుర్మార్గుల పేర్లు ఏంటంటే డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ కురేషి, అఫ్తాబ్ అన్సారీ. వీళ్ళందరూ కలిసి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసుకోవడం, ఈమె వాళ్ళకి సపోర్ట్ చేయడం. అందులో పనిచేస్తున్న మహిళా ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మమ్మల్ని లైంగికంగా వీళ్ళు వేధిస్తున్నారండి టీం లీడర్లు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, యాబ్బే ఏం కాదు, ఇవన్నీ ఇలాంటి కంపెనీలో సహజం, కార్పొరేట్ కంపెనీల్లో మీరేం పట్టించుకోవద్దు, కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పింది చేసేయండి పోండి అందంట ఆ హెచ్ఆర్. ఎంతకు తెగించిందండి ఆమె. చాటి మహిళ కదా, అట్లా మాట్లాడొచ్చా? అట్లా చేయొచ్చా? పైగా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా 4 సంవత్సరాల నుంచి వీళ్ళ మీద ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. అందులో ఒకడు ఒక ఆమెను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఘోరంగా వాడుకున్నాడట. వాడుకున్న తర్వాత ఆమెకి ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే, ఎవరే నువ్వు, ఎవరివే నువ్వు, నా భర్తతో తిరుగుతున్నావు నువ్వు అని అవతల ఆమె తిడుతూ ఉంది. అరే ఏంటిది, వీడికి పెళ్ళయిందా అని ఏం ఆశ్చర్యపోయి ఈమె వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ అలానే ఉంది, నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆఫీసులో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఏ అమ్మాయిని ఎలా టార్గెట్ చేయాలి, ఏ అమ్మాయిని ఎలా లొంగ తీసుకోవాలి. కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు ఐటీ కంపెనీ అనగానే అందరూ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అనుకోవద్దు. చాలా మంది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. డిగ్రీ స్థాయి వ్యక్తులు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి బ్యాచ్ని కూడా వీళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేసి ఇలా ఈ వాట్సాప్ గ్రూప్లో ఒక అమ్మాయిని ఒక అతను లొంగ తీసుకుని లైంగికంగా వాడుకొని ఆ వీడియోలు తీసి ఆ వీడియోని మళ్ళీ ఆ అమ్మాయికి ఆ గ్రూప్లో పెట్టి మళ్ళీ ఇంకొకడు ఆ అమ్మాయిని అఘాయిత్యం చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలానే కొనసాగుతుంది. పైగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరు సహకరించరు. అయితే పెళ్ళైన వాడి భార్య ఫోన్ చేసిందని చెప్పాను కదా, ఈ ఉదంతంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు మరి ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేరు. కంప్లైంట్ వచ్చింది కదా అని టక్మని వెళ్ళి అరెస్ట్ చేయడం కుదరదు. తగినటువంటి ఆధారాలు కావాలి, ఎవిడెన్స్ కావాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది చెప్పాలి. పోలీసులు ఏం చేశారంటే చాలా తెలివిగా ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 7 నుంచి 8 మంది మహిళా కానిస్టేబుల్స్ ని ఆ ఆఫీసులో ఉద్యోగం కోసం పంపించి ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా, అంటే హెచ్ఆర్ లేడీస్ అనగానే రిక్రూట్ చేసుకుంటుంది, ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి టీం లీడర్లకు చెప్తుంది. అలా వాళ్ళ ఆఫీసులో రిక్రూట్ అయ్యి ఈ టీం లీడర్లు హెచ్ఆర్ చేసేటువంటి అరాచకాలన్నింటినీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి కదా, అదంతా తీసుకున్నారు. ప్రివ్యూస్ లో ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని తీసుకొని ఈ మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. మనం కేరళ స్టోరీ సినిమా చూసినప్పుడు అబ్బాయి ఏముందిలే, డైరెక్టర్ ఏదో చిన్న స్టోరీ పట్టుకొని దాన్ని పెద్దగా అల్లాడు, కథలుగా పెద్దగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదులే అని అనుకున్నాం.
కానీ ఈ టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి ఉదంతం చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి బయట సంఘటనలు. ఒక డిగ్రీయో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి మహిళలు ఉద్యోగం సంపాదించాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా పేరెంట్స్కి ఎంతో కొంత సహాయం చేయాలి, రేపు రాబోయేవాడి సంపద మీద నేను బతకూడదు అని ధైర్యంగా మేము బ్రతుకుదామని బయటకు వచ్చిన మహిళల్ని ఇలా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ లైంగికంగా వేధిస్తూ మతం మారాలని, బీఫ్ తినాలని వీళ్ళు ఈ మహిళల్ని లొంగ తీసుకున్న తర్వాత మీ మతంలో ఏముంది? కృష్ణుడేమో ఉమనైజరు, రాముడేమో భార్యను అడవులకు పంపాడు, ఆంజనేయ స్వామి మీకు దేవుడా, ఆయనది ఏంటి కోతి అని అవమానించటం. పైగా బీఫ్ తింటే ఏమైద్ది? ఆహారం అనేది మనిషి కోసమే కదా సృష్టించింది దేవుడు, తినండి అని వీళ్ళని బెదిరించటం, బలవంతం చేయటం. పైగా రంజాన్ మాసంలో ఏదో రోజా ఉండాలని బలవంతం చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ వారి చేతిలో బలైన అమ్మాయిలు ఇవన్నీ చెబుతూ ఉన్నారండి. నేను చెప్పే మాటలు కాదు ఇవి. నేను చెబితే తప్పుగా అనుకుంటారు, లేదా ఈ ఉదంతంలో ఈ ముస్లిమ్స్ క్యాండిడేట్లు కాకుండా వేరే వాళ్ళు లేరు. ఈవెన్ హెచ్ఆర్ మేనేజర్తో సహా ముస్లిమే ఆమె. ఆడదై ఉండి కాస్త అయినా సిగ్గుండాలి కదా. అసలు వీళ్ళని అరెస్ట్ చేయడం, లేదా పోలీసులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి మహిళా కానిస్టేబుల్స్ ఎంప్లాయీస్ లాగా వచ్చి అరెస్ట్ చేయడం పోలీసులు చేసినటువంటి ఒక గొప్ప పని. కానీ ఇంకా చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే వీరి వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అనేది కనిపెట్టగలిగితే కార్పొరేట్ కంపెనీల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి జిహాదీ కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయి. కాస్తైనా బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అరే ఇప్పటికే బ్యాడ్ నేమ్ వస్తుంది, జిహాదీగాళ్లకు పరిచయం అయ్యి టెర్రరిస్టులతో పరిచయాలు పెంచుకొని దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని కొంతమంది దుర్మార్గులకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరును మరి కాస్త పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిమ్స్లో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న మంచి పేరును కూడా చెడగొడుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా తయారయ్యారు? ఆ అమ్మాయిలు ఏదో ఉద్యోగం చేద్దాం, బ్రతుకుదాం, 4 రాళ్ళు సంపాదించుకుందాం అని వస్తే వాళ్ళను కూడా జిహాద్ వైపు ప్రేరేపిస్తున్నారంటే మీరు మనుషులేనారా? మనిషి జన్మే ఎత్తారా? నిజంగా మనుషులను చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. మానవత్వం మంట కలిసిపోయింది. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేయటం. టీసీఎస్లు కంపెనీలో జరిగింది ఒకటైతే మిగిలిన కంపెనీల్లో చేసేవి మరీ దారుణాలు. వాడు ఒక 4-5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సంపాదించాడు అనుకోండి, కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ వాడి కింద బానిసలు అనుకుంటాడు. హెచ్ఆర్తో పరిచయం ఉందనుకున్న టీం లీడర్కి ఈ టీం లీడర్ ఇంకా రెచ్చిపోయి టీంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడికి తుమ్మినా దగ్గినా సమాధానం చెప్పాలి, ఏటన్నా వెళితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ కొన్ని సందర్భాల్లో అరే తురే అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమాత్రం గౌరవం ఉండదు. వీళ్ళు ఇచ్చే శాలరీస్ కంటే ఊళ్ళోకి వచ్చి ఏదైనా పొలం పని చేసుకొని బ్రతకడం మంచిదని చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు మానేసి పల్లెటూరుల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే పల్లెటూరు వచ్చి పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి అరాచకాలు కార్పొరేట్ కంపెనీల్లో నిత్యం జరుగుతూ ఉన్నాయి. మగాళ్లను అలానే వేధిస్తున్నారు టీం లీడర్లు, ఆడాళ్లను అలానే వేధిస్తున్నారు టీం లీడర్లు, హెచ్ఆర్లు, మేనేజర్లు. అయితే ఈ నాసిక్ టీసీఎస్లో జరిగింది పూర్తిగా డిఫరెంట్. జిహాద్, ఇది కార్పొరేట్ జిహాద్. ఇంకాస్త ఆ మహిళలను కూడా లొంగ తీసుకొని వాళ్ళని ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇప్పటికే ఆఫీసులో ఉన్న అమాయకులైనటువంటి మహిళలందరి మీద ఈ 6 టీం లీడర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు, అరాచకాలు సృష్టించారు. వారికి హెచ్ఆర్ మేనేజర్ సపోర్ట్ ఉంది. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మహిళల్ని ఉద్యోగాలకు పంపిస్తే ఏ ఆఫీసులో ఏ జిహాదీగాడు ట్రాప్ చేస్తాడో, ఏ ఆఫీసులో ఏ జిహాదీగాడు వలలో పడుతుందో, లేదా పడకపోతే వీళ్ళే టార్చర్ చేస్తారో, లైంగికంగా వేధిస్తారో అనేటువంటి అనుమానాలు ప్రతి తల్లిదండ్రులకి రాకమానవు. ఈ పరిస్థితిని ప్రభుత్వాలు అణిచివేయాలి, దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే ఐటీ సంఘం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారట, ఐటీ ఆఫీసులో జరుగుతున్నటువంటి అరాచకాల మీద దృష్టి పెట్టండి. దానిలో భాగంగానే పోలీసులు ఈ రహస్య ఆపరేషన్ చేసి ఈ జరుగుతున్నటువంటి అరాచకాలను ఛేదించారు. దుర్మార్గులను అయితే లోపలేయడం జరిగింది. నాకు తెలిసి వీళ్ళని వదలకుండా ఉంటే మంచిది. వదిలితే వీళ్ళు వెంటనే ఉగ్రవాదులతో కనెక్ట్ అయిపోయి ఇంతకు మించి అరాచకాలకు పాల్పడతారు మారువేషాలు. మరి టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి ఉదంతం గురించి, టాటా గారి కంపెనీకే మచ్చ తెచ్చినటువంటి దుర్మార్గుల గురించి, మహిళలను లైంగికంగా వేధించడం ఏంటి, శరీర అవయవాల గురించి వల్గర్గా మాట్లాడడం ఏంటి, ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ మీ దోస్తులు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అక్కడ ఆఫీసుల్లో ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.